ఓం నమ శివాయ. కార్తీక పురాణంలోని ఒక చిన్న కథ. పూర్వం సరస్వతీ నది ఒడ్డున ఒక పాడుబడిన శివాలయం ఉంది. అయితే అక్కడికి ఒకరోజు ఒక మునీశ్వరుడు వచ్చి కార్తీక మాసంలో ఆ రోజు పూజ చేసుకోవడం కోసమని శివాలయాన్ని శుభ్రపరిచి పక్క ఊరి నుంచి దీపము, నెయ్యి, ప్రమిదలు అన్నీ తెచ్చుకొని చుట్టూ దీపాలు వెలిగించుకొని మధ్యలో కూర్చుని ఆయన కళ్ళు మూసుకొని సాధన మొదలుపెట్టారు. ఈలోగా అక్కడే ఒక కలుగులో ఉన్న ఎలక దానికి ఆకలేసి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు కొండెక్కిన దీపానికున్న నెయ్యి కనిపించింది. అయితే ఆ ఒత్తిని తిందామని తీసుకొని వెళ్తుండగా పక్కనే ఉన్న ప్రమిదకు అంటుకొని ఆ ఒత్తి వెలుగుతుంది. అంతే, అది కార్తీక మాసం. అందులో దీపం వెలిగించడం వల్ల ఆ ఎలుకకు పుణ్యం వచ్చి దాంతో మనిషిగా మారిపోతుంది. మారి అలా ఉంటుంది. ఈలోగా ఆ ముని కళ్ళు తెరుస్తాడు. ఎవరివయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావంటే జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ ముని తన దివ్య దృష్టితో అసలు ఇతను ఎవరన్నది తెలుసుకుంటాడు. అప్పుడు నువ్వు ముందు జన్మలో బ్రాహ్మణుడివి, అసలు నువ్వు చేయవలసిన పనులు చేయకుండా అందరినీ నిందిస్తూ కాకులకు పెట్టిన పిండాలు తింటూ నీ భార్య చేత పాచి పనులు చేయిస్తూ ఆఖరికి డబ్బు కోసం అమ్మాయిలను కూడా అమ్మివేసే వృత్తి కూడా చేసి చాలా పాపం మూటగట్టుకున్నావు. దానితో శాపానికి గురై ఈ ఎలుక జన్మ ఎత్తావు. ఇప్పటికైనా మించిపోయింది లేవు. నువ్వు దాచిన ధనం ఒక చెట్టు కింద ఉంది, వెళ్ళి తీసుకొని మంచి పనులు చేయి అంటే ఆ మునీశ్వరుడు చెప్పినట్టుగానే ఆ ధనంతో అందరికీ దాన ధర్మాలు చేసి మంచిగా జీవిస్తాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం గురించి ఈ కథ అంతేకాకుండా భర్త అనేవాడు భార్యా పిల్లల్ని సంరక్షించకుండా బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా చెయ్యకూడని పనులు చేస్తే ఎటువంటి శిక్షలు, ఎలాంటి నీచమైన జన్మలు అనుభవిస్తారన్నది కూడా ఈ కథ తెలుపుతుంది. నమః శివాయ.